నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మనుబోలు రైల్వే స్టేషన్ సమీపంలో తెల్లవారుజామున రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు. ట్రావెల్ బస్సుకు తప్పిన ప్రమాదం. పొదలకూరు నుండి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్ ఇంజన్ భాగం నుండి ఒక్కసారిగా పొగలు రావడంతో అప్రమత్తమై బస్సును వెంటనే పక్కకు ఆపిన డ్రైవర్, ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు. సర్వేపల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి భారీగా ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. నెల్లూరులోని వేదాయపాలెం కార్యాలయంలో 36 మంది లబ్ధిదారులకు 44.40 లక్షల రూపాయల చెక్కులు అందజేసి మాట్లాడిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. హెచ్ఐవిపై అవగాహన తప్పనిసరి. సూలూరుపేటలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన నవజీవన్ ఆర్గనైజేషన్ సభ్యులు. మనుబోలు రైల్వే స్టేషన్ సమీపంలో తెల్లవారుజామున విజయవాడ చెన్నై మార్గంలో రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. వయస్సు 35 నుండి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని రైల్వే ఎస్ఐ హరిచందన్ తెలియజేశారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నెల్లూరు జనరల్ హాస్పిటల్ కు తరలించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ప్రయాణికులు ప్రమాదం నుంచి త్రుడిలో తప్పించుకున్నారు. పొదలకూరు నుంచి బెంగళూరుకు బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తడంతో మరిపల్లి వద్దకు చేరుకోగానే బస్సు ఇంజన్ భాగం నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపివేయడంతో అందరూ బస్సుకు దూరంగా వెళ్లారు. అధికారులు తరచుగా వాహనాల తనిఖీలు చేసి భద్రతా చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి భారీగా ఆర్థిక సాయం అందజేయడం జరిగిందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని వేదాయపాలెం కార్యాలయంలో 36 మందికి 44.40 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో సీఎం రిలీఫ్ ఫండ్ను పట్టించుకున్న పాపాన పోలేదని, మా నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వచ్చాక 4.60 కోట్లకు పైగా ఆర్థిక సాయం మంజూరు చేయడం జరిగిందని తెలియజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ మళ్ళీ ఈ రోజు ఒక 36 చెక్కులు వచ్చినాయి. 44,41,245 రూపాయలు. దాంట్లో ఒక్క చెక్కే 10 లక్షలు ఉంది. మరుపూరు వాళ్ళకి చాలా ఎక్కువ ఖర్చు అయింది. ఎంఐకి ఒక 4 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాము. వాట్ ఎవర్ ప్రతి 10-15 రోజులకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు సోఫార్ 4,60,27,523 రూపాయలు, అంటే 4,60,00,000 రూపాయలు ఇప్పటి వరకు సర్వేపల్లి నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇవ్వడం జరిగింది.
అది గత 5 years వీటిని గురించి ఆయన అసలు పట్టించుకోలే. జగన్మోహన్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ అన్ని ఆపేసేస్తున్నాడు. ఏదేమైనా ఈరోజు వీళ్ళందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి గారు ఎన్ని బిల్స్ వచ్చినా వాటికి అప్రూవ్ చేసి పంపించటం, వాళ్ళని ఆదుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి కొనియాడారు. రాపూరు ఆర్టీసీ బస్టాండ్ నందు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెయిన్ కోటులు, యూనిఫామ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిపోలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాపూరు ఆర్టీసీ డిఎం అనిల్ కుమార్, మండల బీజేపీ నాయకులు గాలి అంకబాబు, టీడీపీ తిరుపతి పార్లమెంటు ఉపాధ్యక్షులు కొండ్లపూడి రాఘవరెడ్డి, ఆర్టీసీ సిబ్బంది, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా ఇంక్రిమెంట్స్ అది మొట్టమొదటి ఆర్టీసీ రాత్రి మూడు పనిచేస్తుంటారు, ఖచ్చితంగా చూస్తారు. ఆర్టీసీ చూడడానికి చాలా కృషి చేశారు. జోనల్ ఆర్టీసీ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డిగా ఇక్కడికి రాపూర్కి 3వసారి వస్తున్నాను. ఈసారి వచ్చినటువంటి కార్యక్రమం ప్రత్యేకంగా ఈ సూపర్ 6 పథకం వచ్చిన తర్వాత మాకు ఇవాళ 100% ఓఆర్ వచ్చింది. రాష్ట్రం అంతా కూడా ప్రతి ఆర్టీసీ డిపో కూడా కళకళలాడుతూ ఉంది. చాలా సంతోషదాయకం. ముఖ్యమంత్రి గారు కూడా ఆర్టీసీ చాలా నిబద్ధతతో ఈ కార్యక్రమాన్ని ఇతర రాష్ట్రాల కంటే కూడా విజయవంతం చేసినందుకు వారు కూడా అభినందించారు. ఆ రకంగా ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ ప్రయాణికులకి ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో మంచినీటి వసతి కానీ, టాయిలెట్స్ కానీ, క్లీనింగ్ కానీ, ఫ్యాన్లు కానీ, ఇంకా ఏదైనా అవసరమైతే కూడా చూసి అవి కూడా పై అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇంకా కూడా ప్రజలకి మరింత మెరుగైన సౌకర్యాలు అందించడానికి కోసం నేను ఇక్కడికి రావడం జరిగింది. రెండవది, ఈ రోజున ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారో, అటు డిపోల్లో బస్సు షెడ్యూల్లో పనిచేసేటువంటి వర్కర్స్ కానీ, అదే రకంగా ఇక్కడ పారిశుధ్యం క్లీనింగ్ పనులు చేసేటువంటి మహిళలు కానీ, వీళ్ళందరికీ కూడా ఇవాళ రెయిన్ కోట్స్ కానీ, అదే రకంగా వాళ్ళకి కావాల్సిన పైన వేసుకునేటువంటి కోట్ కానీ, ఇవన్నీ యాప్రాన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే అనేక సంవత్సరాల నుంచి ఈ యొక్క పారిశుధ్యం ఈ క్లీనింగ్ పని చేస్తున్నారో వాళ్ళని అభినందిస్తూ వాళ్ళని కూడా సన్మానించడం జరిగింది. ఎందుకంటే ఆర్టీసీ సజావుగా నడవాలంటే, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలంటే పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలా. ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు, మా అధికారులు ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తారో అంతే బాధ్యతాయుతంగా కూడా ఈ అవుట్సోర్సింగ్ వర్కర్స్ కూడా సెలవులు లేకుండా రాత్రింబవళ్ళు వర్షం అయినా సరే, ఎండ అయినా సరే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అలాంటి అవుట్సోర్సింగ్ కార్మికుల్ని వాళ్ళని కూడా అభినందించాలని చెప్పేసి ఈ రకంగా చిన్న బహుమతులు వాళ్ళకు కూడా ఇచ్చి రాబోయేటువంటి రోజుల్లో మరింతగా ఈ స్వచ్ఛ ఆర్టీసీ, స్వచ్ఛ రాపూర్ ఏదైతే ఉందో స్వచ్ఛ రాపూర్ ఆర్టీసీకి మరింత మెరుగైన సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో వాళ్ళని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆర్టీసీ రాపూర్కి మంచి పేరుంది, దాన్ని కొనసాగిస్తూ ఇంకా కొత్త కొత్త శ్రీశైలం బస్సులు కావాలని అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డిపై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని నోటికొచ్చినట్లు మాట్లాడడం కాదు, దమ్ముంటే అసెంబ్లీకి రావాలని తెలియజేశారు. ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ అభిమానిగా ఆయన బ్యానర్లు, ఫ్లెక్సీలు మోసినోడు ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని విచిత్రంగా వ్యవహరిస్తున్నాడని తెలియజేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో నాకేదో తేడా కనిపిస్తుంది. ఒకప్పుడు బాలకృష్ణ గారి ఫ్యాన్గా ఆయన ఫ్లెక్సీలు మోసి ఆయన్ని ర్యాలీలు చేసినోడు ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఏం మాట్లాడుతుంటావు? నాకు అసలు అర్థం కాలే. అసెంబ్లీలో బాలకృష్ణ గారి గురించి ఏం కామెంట్ చేస్తావు? దమ్ముంటే అసెంబ్లీకి రావాలా? అసెంబ్లీకి వచ్చి అడుగుపెట్టే గట్స్ లేవు. బాలకృష్ణ గారి గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. అసలు నాకు ఒక్కటి ఏంటంటే అర్థం కాదు, ఒక పాలిటీషియన్ బహుశా ఇండియాలో, ప్రపంచంలో 2.5 hours ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారా?
పబ్లిక్ మీటింగ్లో స్పీచ్ ఇవ్వచ్చు, 2.5 గంట ప్రెస్ కాన్ఫరెన్సా, ప్రెస్ని అడ్రస్ చేస్తావా? ఏమన్నా చాదస్తావా? ఏమైంది? ఏదో తేడా ఉంది. దాంట్లో ఏమన్నా ఒక్కటి నిజం ఉందా? లేదే, పచ్చి అబద్ధాలు, రివర్స్ అంతా. అది ఏపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏదన్నా చేస్తే దాన్ని వ్యతిరేకించటం, లేదా పక్క రోజు వచ్చి అది నేను తెచ్చింది అది అని చెప్పేసి మళ్ళీ చెప్పుకోవటం. ఇటువంటి పొలిటీషియన్ని మేము ఎక్కడ చూడలే. మేము దాదాపు 45 years నుంచి 50 years నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం రాజకీయాల గురించి. ఇది ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఇది. కానీ నేను అనేది ఏంటంటే, ఆయనకి ఏదన్నా పరీక్షలు చేయించండి. సరే, తల్లి చెల్లి పక్కన లేరు, భారతమ్మ అన్న తీసుకోపోయి హాస్పిటల్లో బ్రెయిన్ టెస్ట్ చేయించండి. లేకపోతే పరిస్థితులు అయితే మాత్రం తేడా కనిపిస్తున్నాయి. అందుకని పచ్చి అబద్ధాలు 2.5 గంట నాన్ స్టాప్గా 2.5 hours ప్రెస్ని అడ్రస్ చేయటం అంటే, అరగంట అసెంబ్లీలోకి రాలేని వాడు 2.5 గంట మాట్లాడటం. అందుకని డెఫినెట్గా ఏదో ఉంది, నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోవటం మంచిది అని చెప్పేసి మా సలహా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో నవజీవన్ ఆర్గనైజేషన్ CCPU ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఇంటెన్సిఫైడ్ IEC క్యాంపెయిన్ కార్యక్రమం ద్వారా ఎయిడ్స్ పై అవగాహన సదస్సును సూలూరుపేటలోని విక్రమ్ డిగ్రీ కాలేజ్ నందు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ ఉమామహేశ్వరరావు, రత్నయ్య, నందిని, మంజుల, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. వైరస్ అంటే మానవుని యొక్క వ్యాధి నిరోధక శక్తిని తగ్గించేటువంటి HIV అంటే అది క్లియరా? అయితే అది మానవుని ఒంట్లోకి 4 మార్గాల గుండా మాత్రమే ప్రవేశిస్తుంది. ఎన్ని మార్గాలు? ఒకటి వచ్చేసి అసురక్షితమైనటువంటి లైంగిక క్రియలు, దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చెప్తాను డీటెయిల్గా. రెండోది వచ్చేసి కలుషితమైనటువంటి రక్త మార్పిడి. 3 కలుషితమైనటువంటి సూదులు సిరంగల వాడకం ద్వారా. 4 ఆల్రెడీ ఒక తల్లికి కనుక HIV ఉంటే ఆ తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అయితే అప్పుడు పుట్టబోయే బిడ్డకి ఆటోమేటిక్గా ఆ గర్భంలోంచి బయట వస్తాడు కాబట్టి వచ్చేటప్పుడే HIV వైరస్తో ఆ బిడ్డ అనేది బయటకు రావడం జరుగుతుంది. ఈ 4 మార్గాలు గుండా తప్ప ఇతర ఏ మార్గం గుండా కూడా HIV మానవునికి సంక్రమించదు. షేకాన్ని తీసుకున్నా, పక్కన కూర్చున్నా, ఒకరి బట్టలు ఒకరు వాడుకున్నా, ఒకరి సోపు ఒకరు, ఒకరి టవల్ ఒకరు, ఒకరి గిన్నెలకి ఒకరు తిన్నా వచ్చే ప్రసక్తే లేదు. అది అంటించుకునేదే కానీ పక్కన కూర్చొని తగిలితే వచ్చి అంటువ్యాధి అయితే కాదు. తాను చేస్తున్న సామాజిక సేవను గుర్తించి ఆసియా ఇంటర్నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ తిరుపతి జిల్లా చిలుకూరుకు చెందిన గూడూరు నియోజకవర్గం జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గొర్రిపాటి వెంకటేశ్వర్లకు గౌరవ డాక్టరేట్ అవార్డును అందజేశారు. మున్ముందు ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుందని వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఆయన ఏమన్నాడు, ఆయనకి प्रभाकर प्रभु to receive honorary doctorate in the field of social service. Ready sir, ready? Ready sir? కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా మనుబోలులో వెలిసి ఉన్న శ్రీ 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 కామాక్షి దేవి సమేత బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా స్వామి అమ్మవారికి అభిషేకం, కుంకుమ పూజలు, సాయంత్రం పల్లకీ సేవ, ఆకాశ దీపం, ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అర్చకులు సాయి శర్మ తెలియజేశారు. నీరాజనం సమర్పయామి. నీరాజనామేతాం శ్రీ బ్రహ్మేశ్వర స్వామి
ఘనాకారం త్రినేత్రం చ త్రియాయుధం. మనుబోలు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కామాక్షీదేవి సమేత బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రతినిత్యం కూడా విశేష రుద్రాభిషేకాలు, సాయంత్రం ఆకాశదీపం ప్రతినిత్యం కూడా ఇక్కడ విశేషంగా జరుగుతోంది. ఇందులో భాగంగా సోమవారం నాడు కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని అనగా 27/10/2025 కార్తీక సోమవారం మొదటి సోమవారాన్ని పురస్కరించుకొని ఆలయంలో విశేషంగా సామూహిక రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన, సాయంత్రం ఆకాశ దీపం, తదుపరి పార్వతీ పరమేశ్వరు యొక్క పల్లకీ సేవ ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. ఆ తదుపరి ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. 50 మంది భక్తులందరూ కూడా విచ్చేసి మన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పురాతన శివాలయాన్ని దర్శించి పార్వతీ పరమేశ్వరులకు అనుగ్రహాన్ని పొంది పల్లకీ సేవలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఉభయదాతలుగా పల్లకీ సేవకు దువ్వూరు సుధాకర్ రెడ్డి, శ్రీమతి రాజేశ్వరమ్మ గారు ఈ పల్లకీ సేవకు వివరిస్తూ ఉన్నారు. ఓం నమః శివాయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మనుబోలు రైల్వే స్టేషన్ సమీపంలో తెల్లవారుజామున రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు. ట్రావెల్ బస్సుకు తప్పిన ప్రమాదం. పొదలకూరు నుండి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్ ఇంజన్ భాగం నుండి ఒక్కసారిగా పొగలు రావడంతో అప్రమత్తమై బస్సును వెంటనే పక్కకు ఆపిన డ్రైవర్, ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు. సర్వేపల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి భారీగా ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. నెల్లూరులోని వేడాయపాలెం కార్యాలయంలో 36 మంది లబ్ధిదారులకు 44.40 లక్షల రూపాయల చెక్కులు అందజేసి మాట్లాడిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. హెచ్ఐవిపై అవగాహన తప్పనిసరి. సూలూరుపేటలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన నవజీవన్ ఆర్గనైజేషన్ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివావి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.